హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం టాపిక్ చూసుకుంటే ఏపీ మెగా డిఎస్సి 2025. అయితే మనకి డిఎస్సి మెరిట్ లిస్ట్ రాబోతుంది అని చెప్పి 2 days నుంచి కూడా మనకి చక్కర్లు కొడుతున్న న్యూస్. నిజానికి రావాల్సిందే. యాక్చువల్గా ఏంటంటే టెట్ మార్కులు కూడా తారుమారు అయ్యాయని, అలాగే షిఫ్ట్స్లో నార్మలైజేషన్ మార్క్స్ కూడా అటు ఇటుగా, అంటే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి తక్కువేసి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ మార్కులు కలిపారని చెప్పి దాని మీద కూడా కొంచెం గందరగోళం కింద వాళ్ళందరూ అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ డిఎస్సి మెరిట్ లిస్ట్ అనే దాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అని చూస్తే మాక్సిమం 2 to 3 days. సీఎం గారు ఆల్రెడీ ఆగస్టు 9th మనకి చెప్పడం జరిగింది. ఏమనంటే ఎలా అయినా సరే ఈ నెలలోపే నెలాఖరికే డిఎస్సి ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ డిఎస్సి మెరిట్ లిస్ట్ లో మనం చూసుకుంటే సార్ 80 మార్క్స్ ప్లస్ వచ్చాయి కదా, అవి చూసి మాకు చాలా భయం వేస్తుంది. చాలా ఎక్కువ మందికి వచ్చాయి కదా, కట్ ఆఫ్స్ కూడా 80+ ఉండొచ్చు, కానీ మీరేమో 70-75 వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వస్తుంది అంటున్నారు. అంటే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ చెప్తున్నారు. మీరు ఎలా నమ్మాలి అని అంటే మీకు ఇప్పుడు ఒక జిల్లాని మనం ప్రూఫ్గా తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఎస్సి మెరిట్ లిస్ట్ రాబోతుంది. మెరిట్ లిస్ట్ లో రిలీజ్ అవ్వగానే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. 1:1 పిలుస్తారు. అయితే మరి మాకు కట్ ఆఫ్స్ అందరూ కూడా 80+ చెప్తున్నారు కదా, మేము డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలా వద్దా? మాకు 75 వచ్చాయి, 74 వచ్చాయి, 77 వచ్చాయి. ఒక ఆయన అయితే పాప అడిగారు, సార్ మీరు 73.5 నాకు వచ్చాయి, మేమేమనుకుంటామని మీరు అనుకోవద్దు, దయచేసి నిజాయితీగా జెన్యున్గా చెప్పండి అని అన్నారు. నేనైతే జెన్యున్గా చెప్తున్నాను బ్రదర్, మీకు 100% కూడా జాబ్ వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఎలా అనేదాన్ని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్గా నేను ఒక జిల్లా తీసుకున్నాను, ఈస్ట్ గోదావరి జిల్లాను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 80+ వచ్చిన వాళ్ళని మనం ఒకసారి సర్వేలో చూస్తే మనకి టోటల్గా 32 మెంబర్స్గా మనకు కనిపిస్తున్నారు. ఎగ్జాంపుల్కి బీసీఏలో 1 member, బీసీబీలో 16 members, బీసీసీలో అయితే ఎవరికి రాలేదు, బీసీడీలో 8 members వచ్చింది, బీసీఈలో 2 members, ఓసీలో 2 members, అలాగే ఎస్సీ కేటగిరీ గ్రేడ్ 1 and 2లో ఎవరికి రాలేదు, ఎస్సీ గ్రేడ్ 3లో 2 members వచ్చింది, ఎస్టీలో ఎవరికి రాలేదు, క్షమించాలి ఓసీలో 6 వచ్చిందమ్మా, 6 వచ్చింది. అంటే టోటల్గా 36 మందికి వచ్చింది 80+. అలాగే 90+ ఒక ఆయనకి వచ్చింది, బీసీబీ ఒకరికి వచ్చింది, సారీ. అంటే ఇప్పుడు ఇందులో మనం లెక్కేసుకుంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు. ఈ బీసీ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూసుకుంటే 70 నుంచి 79 మధ్యలో ఇంచుమించుగా 469 మెంబర్స్కి వచ్చింది. బీసీఏలో 22 మెంబర్స్కి వచ్చింది, బీసీబీలో 75 మెంబర్స్కి వచ్చింది, బీసీసీలో 3 మెంబర్స్కి వచ్చింది, బీసీడీలో 68 మెంబర్స్కి వచ్చింది, బీసీఏలో 34 మెంబర్స్కి వచ్చింది, ఈడబ్ల్యూఎస్లో 65 మెంబర్స్కి వచ్చింది, ఓపెన్ కేటగిరీలో 132 మెంబర్స్కి వచ్చింది, ఎస్సీ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో 24 మెంబర్స్కి వచ్చింది, ఎస్సీ గ్రేడ్ 3లో 18 మెంబర్స్కి వచ్చింది, ఎస్టీస్లో కూడా 28 మెంబర్స్ వరకు రావడం జరిగింది. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తే మీరేమనుకుంటారంటే 469 మెంబర్స్కి 70+ వచ్చింది కదా, ఇంకా అక్కడ ఉన్న పోస్టులు చూస్తుంటే మనకు చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా మాకేం జాబ్ వస్తుంది అని చాలా ఆందోళనలో ఉన్నారు. దానికి క్లారిటీ ఇవ్వడానికి వస్తున్నాం. ఎస్జిటి 423 పోస్ట్స్ అనేవి ఉన్నాయి ప్లెయిన్ ఏరియాలో. అలాగే ఆశ్రమ్ స్కూల్స్లో చూసుకుంటే 104 పోస్ట్స్ ఉన్నాయి. ఇంకా అలాగే మనకి ట్రైబల్ అని కానీ జోనల్ హోమ్లో కానీ అంటే ఇలాంటి వాటిలో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. నేను రాయలేదు, నాకు బోర్డు సరిపోక. సరే, ఇప్పుడు ఒకసారి చూస్తే మనకి కంప్లీట్గా మనకి 527 పోస్ట్ మొత్తం టోటల్గా మనకి వేకెన్సీ ఉంటాయి. అందులో ఓపెన్ కేటగిరీకి 166 పోస్ట్ అనేవి ఇచ్చారు. మీరు అనుకోవచ్చు ఇక్కడ 103 ఇక్కడ 40 వచ్చింది, 143 కదా, మరి మిగతా పోస్టులు ఏమంటే అంటే చెప్పాను కదా, అంటే ట్రిబ్యునల్స్ అని కానీ మనకి అలాగే గవర్నమెంట్ లోకల్ పార్టీస్ అని కానీ మున్సిపల్ కార్పొరేషన్ అని కానీ ఇలా ట్రైబల్ ఆశ్రమం అని కానీ ఇలా 4 క్యాటర్స్ ఉంటాయి. అందులో నేను ఇప్పుడు ప్రెసెంట్ మీకు రెండు మాత్రం తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓపెన్లో ఇక్కడ టోటల్గా 143 పోస్ట్స్ ఉన్నాయి అనుకోండి, 143 పోస్ట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ పోస్టులు మనం ఒకసారి లెక్కేసుకున్నట్టయితే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 80+ వచ్చిన వాళ్ళైతే 36 మెంబర్స్ అయితే ఇందులో కూడా ఒక 79.5, 79, 78 ఇలా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇందులో కలిపేస్తారంటే ఇంచుమించు అంతా 143 ర్యాంక్స్ వరకు కూడా వీళ్ళందరినీ మనం లెక్కేసుకున్నట్టయితే సుమారుగా 75 వరకు కూడా, అంటే అప్ టు 75 మార్క్స్ వరకు కూడా
ఇందులోకి వచ్చేస్తారు, ఓపెన్ కేటగిరీలోకి వచ్చేస్తారు, ఓపెన్ కట్ ఆఫ్లోకి వచ్చేస్తారు. ఈ 75 వరకు కూడా అంటే 75 దాటిన వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలోకి వచ్చేస్తున్నారు. ఇంకా 74, 73 ఇంకా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ బీసీ రిజర్వేషన్స్లో యాజ్ పర్ వాళ్ళ పోస్టుల ప్రకారంగా మళ్ళీ అందులో తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీలో మనకి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 18 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ బీసీఏలోనే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే కదా ఆ పోస్టులు ఇస్తారు. బీసీ కేటగిరీ సంబంధించిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ అయితే వచ్చో వాళ్ళ మార్క్స్ తగ్గట్టుగానే వాళ్ళకి ఇస్తారు. అప్పుడు ఇచ్చినప్పుడు బీసీకి సంబంధించిన వాళ్ళు 75, 74 రావచ్చు, 74, 73.5 ఇలాగా వీళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి. ఇప్పుడు వీళ్ళకి అందరూ బీసీఏల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని మనం లెక్కేయలేం కదా. అప్పుడు అలా తగ్గుతూ ఉన్నప్పుడు అప్పుడు అందులో కట్ ఆఫ్ ఇంచుమించుగా 65కి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే బీసీఏకి ఇక్కడ మనకి 18 కావాలి, ఇక్కడ ఒక 7, మొత్తం 25 పోస్టులు. నెక్స్ట్ ఇంకొన్ని ఉంటాయి, మొత్తం 25 పోస్టులు అనుకోండి బీసీఏకి. ఇప్పుడు 25 పోస్టులు అంటే రఫ్గా చెప్తున్నానమ్మా సార్, ఇంకా ఉంటాయి కదా 28 కదా 30 కదా అని అంటే ఉన్నాయి. కాకపోతే నేను మీకు అనాలిసిస్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు 25 మంది ఓన్లీ బీసీఏలే ఉండాలంటే ఆ ర్యాంక్ సంబంధించిన వాళ్ళని లేకపోతే అప్పుడు ఆటోమేటిక్ కట్ ఆఫ్ దిగుతుంది. అప్పుడు 65 మార్కులకి జాబ్ వచ్చిన ఛాన్స్ ఉంది, 68 మార్కులకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే అంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనే దాన్ని మనం బేస్ చేసుకొని అమ్మో ఇంతమందికి 80 వచ్చాయి అని మీరు భయపడద్దు. ఖచ్చితంగా మీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఉంటే ఆ పోస్టులు వాళ్ళకే ఇస్తారు కాబట్టి మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి అంటే మీ మార్క్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి హోప్స్ పెట్టుకోండి. 68+ వచ్చిన వాళ్ళందరూ కూడా గ్యారంటీగా జాబ్ వచ్చే హోప్స్ పెట్టుకోండి. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి రెడీ అవ్వండి, సంతోషంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. అయితే చాలామంది అనుకుంటారు ఎందుకంటే లేనిపోని ఆశలు కల్పిస్తారు అని చాలామంది అడుగుతున్నారు. 80+ ఉండొచ్చు, 75 పక్క, 78 పక్క, ఓకే మీరు అన్నట్టే జరిగింది అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ నేను అన్నట్టు జరిగింది అనుకోండి. ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా మనం చూస్తే ఈ మెరిట్ లిస్ట్లో వీళ్ళ పేరు ఉంది, మెరిట్ లిస్ట్లోని సెలక్షన్ లిస్ట్లో కూడా వీళ్ళ పేరు వచ్చింది. వీళ్ళు ఏమనుకుంటారు నాకు రాదులే అని చెప్పి అప్పటి నుంచే డేలా పడిపోయి లేదంటే ఇంకా అన్నం తినమని సీనియర్స్ని పడిపోవడము లేదంటే ఇంకేదో చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివాను నాకు రాలేదే అని ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు రెండోది వీళ్ళు అసలు కొంతమంది అయితే చాలా టేక్ డీజే తీసుకున్నా నాకు ఎలాగ రాదులే అని వదిలేస్తారు. 75 ఉందంటే 80 ఉందంటే 85 ఉందంట అలా అనుకోని అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంగతి మర్చిపోతారు. సడన్గా మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ మిస్టర్ సో వచ్చి సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఎస్జిటి అని చెప్పేసి ఆయనకి మెసేజ్ వచ్చింది పలానా. అప్పుడు ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రెడీ అవ్వండి అని చెప్పి ఇలా రాగానే ఒక్కసారి ఆయనకి సంతోషం ఉంటుంది. సచివాలయంకి వెళ్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తారు, 30 days అంటారు. నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయిందేమో పాపం 5th నుంచే ఉంది, మిగతా 3, 4, 5 లేదు, క్లాసులో స్టడీ సర్టిఫికేట్స్ లేవని చెప్పి దాని చుట్టూ తిరగాలి. అది కూడా ఇన్స్టెంట్గా అవ్వదు. ఇంకా ఇవన్నీ పట్టుకోండి. నెక్స్ట్ డైట్ సర్టిఫికేట్ కాలేజీలో ఉండిపోయి ఉండొచ్చు, లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడ ఉండిపోవచ్చు, కాలేజీలో ఉండిపోవచ్చు. సడన్గా కాలేజ్ ఫీజు కడితే కానీ కంప్లీట్ ఫీజు కట్టాలని కొన్ని కాలేజీలు ఉండిపోతాయి. వాళ్ళు ఒక 60,000, 50,000 కడితే కానీ ఏమని అంటారు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అప్పో చెప్పాలి, జాబ్ వచ్చింది కదా ₹1,00,000 అప్పు చేసేస్తాను అని అనుకుంటే మళ్ళీ 1:1 సర్కిల్ 1:1 మనకి పిలుస్తున్నారు కదా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైనా చిన్న తేడా కొట్టినా మళ్ళీ ఆశలన్నీ గల్లంతవుతాయి. నేను అందుకే ఏం చెప్తున్నానంటే 65 to 68 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ రెడీ అవ్వండి, మీరు సిద్ధం చేసుకోండి. డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకున్నది మాత్రం మనకి ఏమవుతుంది కదా. వచ్చిందా రెడీగా ఉంటాం, లేదా వాళ్ళు నెక్స్ట్ టైంలో మళ్ళీ మనం స్ట్రాంగ్గా మనం ప్రిపేర్ అవుతాం. అంతే తప్ప ఎప్పుడు కూడా నాకు ఎక్కువ మార్కులు రాలేదని తక్కువ మార్కులు వచ్చానా ఏమి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఓపెన్ కేటగిరీలో బీసీఏలో 25 పోస్ట్స్ ఉన్నాయి, బీసీబీలో ఇంచుమించుగా 35 పోస్ట్స్ ఉన్నాయి, బీసీసీలో 4 ఉన్నాయి. బీసీసీ సార్ ఏంటి సార్ అంత తక్కువ ఉన్న బీసీసీ అంటే క్రిస్టియన్ మైనారిటీ ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే బీసీసీ అనే సర్టిఫికేట్ ఇస్తారు. ఈ బీసీసీ అనే దాన్ని చాలా తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే రిజర్వేషన్ ప్రకారం చేస్తారు. వీళ్ళ కట్ ఆఫ్ అయితే ఇంకా చాలా తక్కువ ఉంటుంది. పోస్టులు తక్కువ ఉన్నాయి కదండి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది అనుకోకండి. వాళ్ళ కట్ ఆఫ్ కూడా 60+ మాత్రమే ఉండొచ్చు, అంతే ఉంటుంది. గ్యారంటీ వీళ్ళకి జాబ్ అయితే పక్కా వస్తుంది. నెక్స్ట్ బీసీడీ అయితే ఓన్లీ 25 పోస్టులు మాత్రమే ఉన్నాయి. వీళ్ళ పాపులేషన్ ఎక్కువ, పోస్టులు తక్కువ. అయినప్పటికీ కూడా వీళ్ళలో కూడా మంచి కాంపిటీషనే ఉంది, చాలా మంచి కాంపిటీషన్, చాలా వరకు కాంపిటీషన్ ఉంది. ఓన్లీ బీసీడీలోనే 68 మెంబర్స్ పైగా వీళ్ళు ఉన్నారని అంటే
ఇంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు. అయితే ఏంటంటే ఇవి మనం సర్వే చేసిన దాన్ని అయితే మీరు అనుకోవచ్చు, సార్ అందరూ సర్వేలో పాల్గొనరు కదా, కొంతమంది పాల్గొనకపోవచ్చు కదా అని అంటే ఎంత అటు ఇటు లేదన్నా సరే మనం చూసుకుంటే 1 or 2 మార్క్స్ అటు ఇటు ఉంటుంది, అంతకు మించి ఏముండదు. ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ ఉంటుంది తెలుసుకోవాలని చెప్పి. అందుకే కదా ఈ మధ్యన ప్రతి ఒక్క సర్వేలోనూ కూడా అందరూ పాల్గొంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా పాల్గొలేని వాళ్ళు మహా అయితే వేలలో లెక్క పెట్టే సంఖ్యలోనే ఉంటారు తప్ప అంతమంది కాదు. నెక్స్ట్ విషయం వచ్చి బీసీఈ ఇంచుమించుగా మనకి 34 మెంబర్స్ వరకు కూడా రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగానే అందరికీ కూడా 68+ వచ్చిన వాళ్ళు, బీసీలో వచ్చిన వాళ్ళందరూ కూడా రెడీ అవ్వచ్చు. ఇంకొకసారి నేను కట్ ఆఫ్ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. డిఎస్సి మెరిట్ లిస్ట్ రాబోతుంది. 80+ మార్కులు చూసి భయపడవద్దు. 70+ అంటే 70 దాటి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్సి, బీసీఈ వీళ్ళందరూ కూడా రెడీ అయిపోండి. 68+ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎస్సీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే 68+ కాదు, ఇక్కడ నేను రాస్తున్నా 65+ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా రెడీ అయిపోవచ్చు, నేనైతే చెప్తున్నా. నెక్స్ట్ ఎస్టీ 60 నుంచి 65 మధ్యలో వీళ్ళ కట్ ఆఫ్ ఉంటుంది. అయితే సార్ మరి మాకు యాక్చువల్గా ఆశ్రమ పోస్ట్ అనేవి ఒకప్పుడు మావే, మరి ఇప్పుడేమో ఇలా చేశారు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. దానికైతే నేను ఒకటే చెప్తున్నా, యాక్చువల్గా జగన్ గవర్నమెంట్ గారు అంటే జగన్ సార్ ఉన్న టైంలోనే ఇది జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కూడా అన్నారు, నీ పోస్టులు 100% నీకే వచ్చేటట్లు చేస్తారని. మరి హోప్ మనం ఏదైతే అనుకున్నామో అది మంచి జరగాలని కోరుకుంటాం. మరి నోటిఫికేషన్లో ఇచ్చిన దాన్ని బట్టే వెళ్తారు, ఎందుకంటే అటువైపు వాళ్ళకి సపోర్ట్ చేసినా వీళ్ళ కేసులు వేస్తారు, వీళ్ళకి సపోర్ట్ చేసినా వాళ్ళ కేసులు వేస్తారు. వీటి కోసం చూసుకుంటే వీళ్ళు ఏదైతే జీవో పాస్ చేస్తారో ఆ జీవో ప్రకారంగా అయితే నడుస్తుంది నోటిఫికేషన్ అనేది. రెండో విషయంగా ఇంకా మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే నార్మలైజేషన్లో వచ్చిన మార్కులే ఫైనల్, ఇంకెంతకు మంచి మళ్ళీ పెంచడాలు తగ్గించడాలు ఉండవు. మీరు టెట్ మార్క్స్లో ఏవైనా సరే ఎడిట్ ఆప్షన్స్లో ఇంకా అది ఎనేబుల్గా ఉంది కాబట్టి మీరు చూసుకోండి. మ్యాక్సిమం ఎలా లేదన్నా సరే 2 to 3 డేస్లోనే మనకి మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది, అలాగే సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది. అందులో మీ పేరు ఉందంటే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి మీరు రెడీ అయిపోవాల్సిందే. ఇంతవరకు మా వీడియోని మీరు ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. అందరికీ జై హింద్.